వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ జిల్లపల్లి రేణుకా రాజు, ఉప సర్పంచ్ పబ్బిళ్ళ మల్లేష్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక మరియు పాలకవర్గ పర్యవేక్షణలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా శానిటైజేషన్, దోమల నివారణకు పార్కింగ్, మంచినీళ్ల ట్యాంకులను శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం, సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవన నిర్మాణం చేపట్టడం, మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్ దీపాల కల్పన కృషి చేస్తూ సమస్యలను గుర్తిస్తూ పరిష్కారం గ్రామ సభలో పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా గ్రామంలో ప్రజల ఆరోగ్య రక్షణకై హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామంలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని, వాటిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని తెలిపారు. గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందజేస్తున్నామని, గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి, గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నక్క యాదవరాజు, జాలి మంజుల, పాలడుగు గంగా భవాని, పాలడుగు శృతి, పెరిక శంకర్, రొమ్ముల నాగయ్య, పాలడుగు మౌనిక, జట్టి జానకిరాములు, కొత్త మల్లేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం నల్గొండ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. కొత్తపల్లి గ్రామ సర్పంచ్ జిల్లపల్లి రేణుకా. మేడం, ముందుగా చెప్పండి, ఈ గ్రామంలో ప్రజాపాలన భాగంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు మీరు? అందరికీ నమస్కారం. నా పేరు జిల్లపల్లి రేణుకా రాజు, కొత్తపల్లి సర్పంచ్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మేము అన్ని పనులు చెప్పండి, ఏమేమి చేశారు? డ్రైనేజీ సమస్యలు, రోడ్డు క్లీన్ చేయడం, ట్యాంకులు క్లీన్ చేయించడం, వాటర్ సమస్యలు, లైటింగ్ చెట్లని తడిపొడి చెత్త లేకుండా చేయడం, అదే వీధులలో ఉన్నటువంటి చెత్తను తీయించడం, డ్రైనేజీ సమస్యలు నీట్గా చేయించడం. దోమల నివారణకి ఏమైనా చేసిరా? దోమల మందు కొట్టేసినాం సార్. దోమల మందు కొట్టేసినా. చెప్పండి, గ్రామం మొత్తం మీరు క్షేత్రస్థాయిలో పర్యటించారు కదా, మీ దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటి? మీరు గెలిచి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో ఏ సమస్య మీరు ముందుగా పరిష్కరించారు? మేము ఎక్కువ సమస్యలు, మాకు డ్రైనేజీ సమస్య ఉంది సార్. డ్రైనేజీ సమస్యలో కొంచెం కేర్ తీసుకోగలరని జిల్లా అధికారులకి. మీరు గెలిచి 5 నెలలు అవుతుంది కదా మేడం, ఈ 5 నెలల్లో మీరు గ్రామంలో తాగునీరు కానీ, విద్యుత్ కానీ, డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఏమన్నా వేయించిరా? వాటర్ సమస్య చేయించినాం సార్. విద్యుత్ లైట్లు వేసినా? విద్యుత్ లైట్లు వేయించినాం. సలహాదారు జిల్లపల్లి రాజు మనతో ఉన్నారు. ఆయన ఈ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ గారికి ఎలాంటి తోడ్పాటు అందిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ముఖ్య సలహాదారుగా సర్పంచ్కి ఈ గ్రామాభివృద్ధిలో మీ పాత్ర ఏ విధంగా ఉంది? వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? మా మేడం గారు ప్రతి అడుగు ముందుండి నడుపుతుంది. ఆ వెనకాలని వెన్నుదండలో ఉండి
నడుపుతున్నాను. ప్రతి విషయంలో చూసుకుంటుండ్రామా మనం ఏమైనా చూసి ప- అదే ఈ ప్రజాపాలనలో భాగంగా మీ ఇప్పుడు సర్పంచ్ గారికి ఈ గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? వాళ్ళతో పాటుగా మీరు కూడా ఉన్నారు కదా. గ్రామంలో ప్రతి ఒక్క పని మేము దగ్గరుండి మా మేడం గారి దగ్గరుండి చూసుకొని ప్రజాపాలనలో కొంత మోరి సమస్యలు ఉన్నాయి ఇంత ముందుకు. ఇప్పుడు గతంలో ఉండే అది మొత్తం క్లియర్ చేయించినాం. ఇప్పుడు ఇంకా వాటర్ సమస్య ఉండే, వాటర్ కూడా 2 బోర్లు వేయించినాం. బోర్లు వేయించి గ్రామాభివృద్ధిలో తోడుగా మేము ఉన్నామని ఆ, చేయడం జరిగింది. ఇప్పుడు గ్రామం మొత్తం తిరిగిరు కదా, మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటి? దాన్ని ఏ విధంగా తెలిసింది మీకు? మాకు ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ సమస్య మేము చాలా 2 సార్లు కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మేడం కూడా అప్పుడు మేడం ఉండేది, నేను సర్పంచ్ కాకుతూనే మేడం నేను కలవడం జరిగింది. అయినా కానీ మాకు ఇంతవరకు ఆ శాంక్షన్ రాలేదు, ఏది రాలేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మా గ్రామస్తులు. ఈరోజు డ్రైనేజ్ సమస్య ఒక మెయిన్గా మాకు అదొక అదైపోయింది. మాకు వాటర్ సమస్య ఇంతకుముందు బాగా ఉండే, మేము దానికి కొంచెం రీసెంట్గా బోర్ వేసినాం, అది కొంచెం సెట్ అయిపోయింది. వాటర్ కొంచెం సమస్య కొంచెం తీరింది. మరి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మీరు? తీసుకెళ్ళాం సార్, అధికారులు సార్ తీసుకువెళ్ళాం, కానీ అంత ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గోంగూర అక్కడే ఉండిపోయింది. ఇక మనం ఏం చెప్పినా ఊరు వినే పరిస్థితి లేదు. అని ప్రతిదీ మేము ప్రతిరోజు అధికారుల పొండి తిరిగి మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు అధికారులను తెలిసినా కూడా పని అయితే లేదు. స్థానిక శాసనసభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారా? మీరు కలిశారా ఆయనని? కలవలేదు. మంత్రి గారు దృష్టి మేము కలుస్తాం. కలిసి మాకు రోడ్డు కూడా శాంక్షన్ అయింది, మాకు పెద్ద రోడ్డు శాంక్షన్ అయినాక మేము మధ్యలో ఎల్ఈడి వచ్చి మధ్య లైట్స్ సెంట్రల్ లైటింగ్ కావాలని మేము మంత్రి గారి దృష్టికి పోదామని మా గ్రామస్తులం అంతా ఒక ఉమ్మడి అంతా మేము అనుకొని పోదామని అనుకుంటున్నాం. మాకు అది ప్రధాన చేస్తే బాగుంటుంది మంత్రి గారు కానీ మన ఇప్పుడు ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చుతూ ముందుకు సాగుతున్నారు కదా. అదే విధంగా మొన్న విద్యా ప్రణాళికలో భాగంగా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? మాకు అందరికీ మండలం మొత్తానికి మీటింగ్ పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు మన సర్పంచ్ గారు కూడా పిలవడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత సమస్యలు చాలా ఉండే. మా గ్రామంలో 10వ తరగతి దగ్గర మా గ్రామంలో ఉంటుంది. వీటి చుట్టూ 4 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అక్కడ ఎక్కడ కూడా 5వ తరగతి వరకే అక్కడ విద్య ఉంది. మేము అందరినీ ఇక్కడ స్ట్రెంత్ని పెంచడానికి ప్రతి ఇంటికి పోయి గడప గడప తిరిగి ఈరోజు మేము 500 మార్కులు వచ్చిన విద్యార్థికి 25,000 రూపాయలు ప్రకటించినాం. 520 మార్కులు మా గ్రామ పంచాయతీ వచ్చింది, ఆమెకు 25,000 ఇవ్వటం జరుగుతుంది. మేము ఎంతమందికి 25,000, ఎంతమందికి 500 మార్కులు దాటితాయో ప్రతి ఒక్కరికి 25,000 ఇద్దామని మా సర్పంచ్ గారు మాకు అనుమతి ఇచ్చారు. మేము అదే విధంగా ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం. అక్కడ తల్లిదండ్రులకు కూడా చెప్పినా మేము. లేక మీకు ఫెసిలిటీ ఇబ్బందులు ఇంతకుముందుకు ఫుడ్ ప్రాబ్లం ఉందంటే ఆ పిల్లలకి ఫుల్ కుక్కుని మార్చి మేము కొత్త కుక్కుని నేనడం జరిగింది. ఆ పిల్లలు కూడా మా సాటిస్ఫాక్షన్ అయ్యి, సార్ మేము ఇంతకుముందుకు సరిగా అన్నం తినలేకపోయినాం, ఇప్పుడు మంచిగా అన్నం తింటున్నాం సార్, మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న హెడ్ మాస్టర్ మేడం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఒక పథకం కింద 12 కిట్లను అందజేస్తుంది. ఇది ఎంత మీరు గ్రామంలో ప్రచారం చేశారా? 12 కిట్లు అంటే మాకు ఎలాంటి గైడెన్స్ మాకు రాలేదు. అంటే ఇప్పుడు ఏంది, ఉదయం అల్పాహారం కానీ, మధ్యాహ్నం భోజనం, ఇప్పటికైతే జాబ్ అయితే స్టార్ట్ ఉంది. మార్నింగ్ జాబ్ పోస్తారు, మధ్యాహ్నం లంచ్ ఉంది. మరి ఇంకా ఇవన్నీ మాకు ఈ గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించాం. రోజు ఇప్పుడు ఒక వారం రోజులకి రోజు నిర్వహిస్తున్నాం. ఎట్లా ఉంది అవేర్నెస్? ఏముంది? మంచిగా ఉంది. లేదు సార్, మీరైతే దాన్ని చేయగలుగుతారు, మీరు స్కూల్ని మీరు ఇంకా పెంచండి, మా పిల్లల్ని తీసుకొస్తామని తల్లిదండ్రులు కూడా మాకు మాట ఇంటం జరిగింది. మరి ఇటీవల 15th ఫైనాన్స్ నిధులు విడుదలయ్యాయి. వాటి ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు? మా 15th ఫైనాన్స్ నిధులు విడుదలైనాయి, కానీ మాకు ఎలాంటి పనులు మేము చేయలేదు. అంటే మాకు మెయిన్ సమస్య డ్రైనేజ్ ఉండి, మేము ఏం ఊర్లో ఏదైనా పని చేద్దామంటే ఈ డ్రైనేజ్ ఇక్కడనే ఉంచి మీరు ఇంకో పని ఎట్లా చేస్తారు అని చెప్పి మా గ్రామస్తులు మమ్మల్ని నిలదీయడం జరుగుతుంది. కానీ మేమేమి 15th ఫైనాన్స్ వాడుకోవట్లేము. 15th ఫైనాన్స్ వాడాలంటే మన ఏఈ గారు, డిఈ గారు, మంత్రి గారు చొరవ ఉంటేనే మీకు 15th ఫైనాన్స్ వాడుకోవాల్సి వస్తుందని చెప్తారు. కానీ మేము ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళలేదు, పోలేదు. మీరు డిపిఓ గారిని కలిశారా? శంకర్ నాయక్ని కలవలేదు. మనం ఏమన్నా రమేష్ సార్ని కలవడం జరిగింది. ఆయన
మంత్రి గారి లెటర్ ప్యాడ్ ఆయన శాంక్షన్ కావాలని చెప్పి అన్నారు. మేము ఆయన దృష్టికి పోలేదు. మేము 15 పాయింట్స్ వాడలేదు. 15 పాయింట్స్ ఇప్పుడు నిన్న మొన్న మహిళా సమాఖ్య భవనాలు కూడా మంజూరు అయ్యాయి. ఏమైనా నిర్మించే కార్యక్రమాలు చేపట్టారా? మాకు మహిళా సమక్ష భవనంలో ల్యాండ్ లేకుండా కొన్ని రోజులు ఆగిపోయి ఉండేది. ఇప్పుడు దానికి ల్యాండ్ ఇచ్చినా మేము ఇస్తాం. మాకు ఇంకా శాంక్షన్ లెటర్ రాలేదు. వచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్పి పై అధికారులు చెప్పారు. మీ పాలకవర్గం సహాయ సహకారాలు కానీ మీ కార్యదర్శి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి గ్రామాభివృద్ధికి? పార్టీలు అతీతంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మేము ఎక్కడ కూడా పార్టీలు అనేది లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయినా మేము టీఆర్ఎస్ పార్టీ అయినా ఎక్కడైనా పార్టీ వ్యత్యాసాలు లేవు. అంతా కలిసి పనిచేస్తున్నాం. వాళ్ళు మనకు సహకరిస్తారు, మేము వాళ్ళకి సహకరిస్తున్నాం. ఎలాంటి విభేదాలు లేకుండా మేమైతే పాలన సాగిస్తున్నాం. చివరగా మీ మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? కొత్తపల్లి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంత స్థాయి నుంచి మేము చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన మేము ఆ స్థాయిని కొత్తపల్లి గ్రామ ప్రజలు మమ్మల్ని ఏదో అన్ని ఆలోచన పెట్టుకున్న వాళ్ళు. నేను వాళ్ళకి ఎన్ని విధాలుగా అండదండ ఉండి కొత్తపల్లి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి అండగా ఉండి వాళ్ళ ఛాయశక్తిలో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది కొత్తపల్లి సర్పంచ్ గారు తెలుపుతున్నారు. పార్టీల అతీతంగా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలలో మమేకమై ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడతామని మనతో తెలుపుతున్నారు. మహావిజన్ లక్ష్మణ్తో శ్రీనివాస్, కొత్తపల్లి, నల్గొండ మండలం. ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు మీ సర్పంచ్ గారితో కలిసి? మహావిజన్ న్యూస్కి నమస్తే అండి. మార్చి 6 నుంచి జూన్ 2 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వివిధ డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని 99 రోజులు డిసైడ్ చేసినారు. దీంట్లో మనకి మార్చి 6 నుంచి ఏప్రిల్ 2 వరకు పరిశుభ్రతకి ముఖ్యంగా పెద్దపీట వేస్తూ, పరిశుభ్రత అంటేనే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కాబట్టి మనది గ్రామ పంచాయతీ కాబట్టి ఈ 99 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుంచి ఏప్రిల్ 2 మేము ఫైనల్ గ్రామసభ నిర్వహించుకోవడం జరిగింది. అంతవరకు ఏం చేసినామంటే మనము మార్చి 6 నుంచి మనము గ్రామ పంచాయతీలలో కొన్ని డేట్స్ ఇష్యూ చేసినారు. ఒక వారం రోజులు ఒక పరిశుభ్రత కానీ, ఒక వారం రోజులు వాటర్ కానీ, ఒక వారం రోజులు హరితహారం కానీ, వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ కానీ మనకి డేట్స్ ఫిక్స్ చేసినారు. ఆ ఫిక్స్ చేసిన ప్రకారం మేము షెడ్యూల్ ప్రకారంగా పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ చేసుకోవడం కానీ, మరియు మురికి కాలువలు శుభ్రం చేసుకోవడము, వీధులలో ప్రజల దగ్గరికి వెళ్ళి చెత్త సేకరించుకోవడము, వాళ్ళకి సెగ్రిగేషన్ గురించి అవగాహన కల్పించడము, తడి చెత్త పొడి చెత్తని ఏ విధంగా సపరేట్ చేయాలి, చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి, దాన్ని సపరేట్ చేసుకొని మనము దాని నుంచి ఎట్లా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు, ఆ తయారైన కంపోస్ట్ని మనం మొక్కలకి ఏ విధంగా వాడుకోవచ్చు, గ్రామ పంచాయతీ ఫండ్ని ఏ విధంగా పెంచుకోవచ్చు, ఇలాంటివన్నీ మనము ఈ కార్యాచరణ ప్రణాళికలో చేసుకొని ఏప్రిల్ 2కి మనము ఈ ప్రోగ్రామ్ గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ సభలు నిర్వహించుకొని ముగించుకోవడం జరిగింది. మా సర్పంచ్ గారు కొత్త వారైనా కూడా తెలియని విషయం తెలుసుకుంటూ, ఒకవేళ ఏమైనా తెలియకపోయినా కూడా మనకు తెలుసుకుంటూ, నాకేమైనా తెలియకపోయినా కూడా వాళ్ళు చెప్పుకుంటూ మేము చాలా సమన్వయంతో వర్క్ చేసుకుంటున్నామండి. ఏ ప్రాబ్లం లేదు. ఇకపై కూడా మేము మా పాలకవర్గం కూడా ప్రతి విషయంలో ఏ చిన్న విషయం చెప్పినా కూడా వార్డ్ మెంబర్ దగ్గర నుంచి మాదే ఈ వార్డు మేమే రెస్పాన్సిబుల్ అని ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతూ, వాళ్ళు కూడా ప్రతి వార్డ్ నుంచి ఏ పర్సన్కి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రత్యేకంగా వాళ్ళు మన దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ఫైల్స్ కూడా క్లియరెన్స్ చేయించడం, సర్పంచ్ గారు కూడా దగ్గరుండి అన్ని ఫైల్స్ క్లియర్ చేయించడం జరుగుతుంది మన దగ్గర. మేడం, ముఖ్యంగా ప్రజాపాలనలో మీరు క్షేత్రస్థాయిలో పర్యటించిన గ్రామంలో మౌలిక వసతుల కల్పన ఏ విధంగా ఉంది? అంటే మౌలిక వసతులు అంటే డ్రైనేజీలు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, విద్యుత్ లైట్లు ఏ విధంగా ఉంది? మనం రాగానే యాక్చువల్గా స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో కొంచెం స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉండేది. అప్పుడు మేము చేసినాము స్ట్రీట్ లైట్స్, కాకపోతే మేము చిన్న బల్బులు వేసినాము. సర్పంచ్ గారు వచ్చిన తర్వాత పెద్ద అంటే వాళ్ళ ఫండ్స్ని బట్టి పెద్ద లైట్స్ వేసారు. ఓవరాల్గా ఫస్ట్ వాళ్ళు రాగానే చేసిన పని స్ట్రీట్ లైట్స్ వేయడం అండి. ఇప్పుడు గ్రామ పంచాయతీలో స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే గాలి దుమారాలకి అక్కడక్కడ ఒక్కొక్కటి పోతుంటుంది కాబట్టి అవి ఎమ్మటే ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టుకొని చేసుకుంటూ వస్తున్నాము. ఇక మనకి ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉన్న సమస్య ఏంటిది అంటే 6th వార్డులో ఒక డ్రైనేజ్ సమస్య ఉంది. దానికి కూడా ఇష్యూ ఏంటిది అని అంటే దానికి ఎండ్ పాయింట్ లేదు. అంటే డ్రైనేజ్ తీయడానికి ప్లేస్ ఉంది కదా, దాన్ని ఎక్కడ కలపాలనేది ఎండ్ పాయింట్ లేదు. ఆ ఎండ్ పాయింట్లో గతంలో ఆక్యుపై చేసుకున్నారని కొంతమంది ఉన్నారు, అక్కడ రోడ్డు ఉంది అని కొంతమంది అంటున్నారు. దాని మీద ఎంజాయ్మెంట్ సర్వే కూడా చేయించడం చేయిస్తే అది పట్టా ల్యాండ్స్ అని తేలింది మనకి.
కాబట్టి దాని ఎండ్ పాయింట్ అనేది ఎటు చూపించాలి అనే విషయంలో మనకు అది ఆగుతుంది వర్క్. దాన్ని కూడా అక్కడ ఉన్న రైతులతోని మరి ఏదో ఒక రకంగా మాట్లాడి క్లియర్ చేస్తామని ప్రతి మీటింగ్లో మేము ఆ విషయం డిస్కషన్ చేసుకుంటున్నాం. అది కూడా అయిపోతుంది కొన్ని రోజులలో. దానికి సంబంధించి ప్రాసెస్ అనేది నడుస్తున్నదండి. మేడం, ఇప్పుడు బడిబాట కార్యక్రమం ఈ గ్రామంలో నిర్వహించారు. పాఠశాల బలోపేతానికి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది? జనరల్‌గా బడిబాట కార్యక్రమం కింద ఇప్పుడు స్కూల్‌లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్‌కి ధీటుగా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ప్లస్ బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఇదే ఉద్దేశంతో మనము ప్రజలకు కూడా వాళ్ళ పిల్లలకి ఇక్కడ ఫుడ్డు మనకి ఇప్పుడు కేజీ టు మార్నింగ్ ఫుడ్ కూడా పెట్టే స్కీమ్ వస్తున్నది. ప్లస్ ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ మధ్యాహ్న భోజనం నడుస్తున్నది కాబట్టి ఇదే ఉద్దేశంతోని వాళ్ళకి స్కూల్ డ్రెస్సుల దగ్గర నుంచి పిన్ పాయింట్‌గా పిల్లలకి ఏమేమి అవసరమో స్టడీస్‌కి అన్నీ ఇస్తున్నాం కాబట్టి పిల్లల్ని ప్రభుత్వ బడులలో చేర్పించండి అని చెప్పేసి మేము బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లల తల్లిదండ్రులకు తెలియజేసి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈసారి ఇంకా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉన్నదండి.